దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులారా, క్రీస్తు రాజ్యము మరియు అంత్యక్రీస్తు రాజ్యము అనేటువంటి ఈ అంశముతో ఇమిడి ఉన్నటువంటి ఈ యొక్క బైబిల్ స్టడీలో ఈ విధముగా 37వ భాగము ద్వారా మిమ్మల్ని కలుసుకోవటం ప్రభునందు మాకు సంతోషకరంగా ఉంది. ఈ 37వ భాగములో వాక్యము ధ్యానించటానికి ముందుగా మన మధ్యలో ఉన్నటువంటి ఎలీషా పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు. మనమందరం కూడా కండ్లు మూసుకుందాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. సర్వశక్తి కలిగిన దేవా, పరిశుద్ధుడా, నీ పాదాలకి స్తోత్రం. గత 36వ భాగంలో నీవు మాకు తెలియజేసిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. ఈ 37వ భాగంలో ప్రభా, నీ పాదాల దగ్గరికి వచ్చినాం. కృప చూపించు. నీ దాసుని మరుగుపరచు, నీ దాసుని మరుగుపరచు, నీ దాసుని నీ మరుగుపరచుకో. నాతో, నీ బిడ్డలతో ఒక్కొక్కరితో నీ మాట్లాడు నాయనా, ఒక్కొక్కరితో నీ మాట్లాడు నాయనా. నీవు మాట్లాడితే మాకు జీవము కలుగుతుంది, నీవు మాట్లాడితే మాకు రక్షణ కలుగుతుంది, నీవు మాట్లాడితే మమ్మల్ని మేమే శుద్ధపరచుకునటానికి సహాయం ఇచ్చి ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరికి వినగలిగిన చెవును దయచేనైనా. సమస్త ఆటంకాన్ని, అంధకార క్రియలను లయపరిచి సాతాను కుయుక్తి నుంచి అయ్యా విడుదల పొందుతూ నీ బిడ్డలు నిశ్చయంగా నీ మాటలు విని గ్రహించి వాక్యానుసారంగా నడవటానికి ఒక మంచి మనసు, తీర్మానం కలిగి ఉండటానికి సహాయం ఇచ్చి, తీర్మానం కలిగి జీవించటానికి సహాయం ఇచ్చి ఈ వాక్యము వారందరూ వారి హృదయంలో నూరంతలు ఫలించటానికి సహాయం ఇచ్చి నీ దాసుని మరుగుపరుచుకొని లోతైన సత్యాలను బయలుపరిచి మేము స్థిరపడి నీ రాకడికి సిద్ధపడటానికి నీవే సహాయం ఇచ్చేయమని ఈ కోడికని ఆది నుంచి అంతవరకు అధ్యక్ష వహించి ఆశీర్వాదకరంగా మహిమకరంగా జరిపించమని యేసు నామములు అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. గత 36వ భాగములో 2 విధములైనటువంటి తీర్పును గురించి కొంతవరకు మనం ధ్యానించి ఉన్నాము. గోగు మాగోగు యుద్ధము అనంతరం సాతానుకు చేయబడబో తీర్పును గూర్చియు, సాతానుకు చేయబడు తీర్పు తదనంతరం పాపాత్ములైన మృతులు పొందబోయేటువంటి తీర్పును గురించి కొంతవరకు మనము ధ్యానించి ఉన్నాము. ఇప్పుడు మరికొన్ని విషయములు ఈ యొక్క 37వ భాగములో స్పష్టముగా మనం ధ్యానించుకుందాం. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము 12, 13, 14 వచనములు, 15 వచనములు చదవండి. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము 11వ వచనము నుండి కూడా చదవండి. మరియు ధవళమైన మహాసింహాసనమును దాని యందు ఆసీనునై ఉన్న యొకనిని చూచి తిని, భూమి ఆకాశంలో ఆయన సముఖము నుండి పారిపోయెను, వాటికి నిలువ చోటు కనబడకపోయెను. మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనము ఎదుట నిలవబడి ఉండుట చూచి తిని. మృతులైన వారు అందరూ ఆ సింహాసనం ఎదుట నిలువబడి ఉండుట చూచి తిని. అప్పుడు గ్రంథములు విప్పబడెను, మరియు జీవ గ్రంథమును వేరొక గ్రంథమును విప్పబడెను. అప్పుడు గ్రంథములు విప్పబడెను, మరియు జీవ గ్రంథమును మరి ఒక గ్రంథము విప్పబడెను. ఆ గ్రంథముల యందు వ్రాయబడి ఉన్న వాటిని బట్టి, ఆ గ్రంథముల యందు వ్రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి. సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించెను, తనలో ఉన్నటువంటి మృతులను అప్పగించెను. మరణమును పాతాళ లోకమును వాటి వశములో నున్న మృతులను అప్పగించెను. వారిలో ప్రతివాడు తన క్రియల చొప్పున తీర్పు పొందెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభునందు ప్రియులారా, ఈ గోగు మాగోగు అనేటువంటి వారికి, అంటే సాతాను ప్రేరేపణ చేత
పోగు చేయబడి ప్రియమైన పట్టణమును, పరిశుద్ధ పట్టణము అను యెరూషలేమును ముట్టడించినందువలన ఆ గోగు మాగోగు అనేవారికి దేవుడు ఏ విధముగా తీర్పు తీర్చాడు అంటే, ఆకాశము నుండి అగ్ని పంపించి వారికి ఏం చేశాడని తెలుసుకున్నాము, తీర్పు తీర్చేశాడు. దాని తర్వాత వారిని మోసగించినటువంటి సాతానును ఎందులో వేసేసి తీర్పు తీర్చాడని తెలుసుకున్నాము, గంధకములతో మండి అగ్నిగుండం లేసి తీర్పు తీర్చేశాడని తెలుసుకున్నాం. అంటే ఈ గోగు మాగోగు యుద్ధం తర్వాత ఇక అన్నీ జరిగాయి ఏంటంటే తీర్పులు, అన్నీ జరిగాయి ఏంటి తీర్పులు. ఈ తీర్పుల అనంతరం శాశ్వత రాజ్యము లేదా నూతన యెరూషలేము పట్టణము, ఈ నూతన యెరూషలేము పట్టణము తన భర్త కొలకు అలంకరింపబడినటువంటి పెండ్లి కుమార్తె వలె పరలోకమందున్న దేవుని యొద్ద నుంచి దిగి వచ్చుటయు, ఇక ఆ ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం అంతా కూడా 22వ అధ్యాయం అంతా కూడా మొత్తం శాశ్వతంగా యుగాయుగములు ఆయన దాసులు ఆయన ముఖదర్శనము చేయుచుందురు అని ఒక శాశ్వత రాజ్యమును గురించి ఆ 2 అధ్యాయాలలో మనం చూస్తున్నాం. కాబట్టి ఇప్పుడు ఈ యొక్క ప్రకటన గ్రంథం 20వ అధ్యాయంలో గోగు మాగోగు తీర్పు గురించి చూసాము, అపవాది యొక్క తీర్పును గురించి చూసాము. తీర్పు అంటే అర్థం ఏంటంటే, తీర్పు తీర్చబడిన తర్వాత వాళ్ళు ఏ ప్లేస్కి వెళ్ళాలి అనేది డిసైడ్ చేసేసి ఆ ప్లేస్కి పంపించేస్తాడు, అదే తీర్పు. ఇప్పుడు మనం 36వ భాగములో పాపాత్ములైనటువంటి మృతుల తీర్పు గురించి కొంతవరకు మనం ఆలోచించాం. ఇప్పుడు ఆ పాపాత్ములైనటువంటి మృతుల తీర్పు గురించి మరికొంత వివరణ మనం చూడాలి. ఎందుకంటే ఈ పాపాత్ములైనటువంటి మృతులు ఒకే చోట లేరంట. ఆయా కాలములలో చనిపోయినటువంటి ఈ యొక్క మృతులంతా కూడా ఆయా కాలములలో సందర్భాన్ని బట్టి, స్థలాన్ని బట్టి వేరే వేరే చోట వేరే వేరే ప్రాంతాల్లో ఉన్నారు. వాళ్ళు అందరూ ఒకే చోట లేరు. దేవునికి మహిమ కలుగును గాక. వీళ్ళందరూ ఒకే చోట లేకపోయినప్పటికీ వాళ్ళు ఏ చోట ఉన్నారో, ఏ ప్రాంతంలో ఉన్నారో ఆ ప్రాంతము ఆ మృతులను దేవుడికి అప్పగించేసింది. ఇక తనలో దాచిపెట్టుకోవటం దానికి ఇక వాటికి సాధ్యం కాదు. ఎందుకు సాధ్యం కాదు అంటే, ఎందుకు ఆ విధంగా అప్పగిస్తాయి అంటే, ఇక ప్రతిదీ కూడా చివరికి వచ్చేసింది. ఇక విషయం ప్రతిదీ కూడా చివరికి వచ్చేసింది. అక్కడ మనం ఏం చదువుతున్నాము, భూమి ఆకాశములు నిలవటానికి చోటు లేనందువలన ఆయన సముఖం నుంచి ఏమైనాయి, పారిపోయినాయి. అవి పారిపోయినాయి కనుక మరి ఈ భూమి ఆకాశం కూడా సాక్ష్యం చెప్పేసి పారిపోతాయి. ఏమని సాక్ష్యం చెప్తే, భూమి ఆకాశములు గతించిపోవును కానీ నా మాట సున్నాయినను పొల్లైనను పోదని యేసుప్రభు చెప్పాడు కదా. ఈ భూమి ఆకాశములు ఎందుకు పారిపోతాయి, పారిపోయే ముందు ఏం చేస్తాయి అంటే నరుల మీద సాక్ష్యం చెప్పి పారిపోతాయి. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు ఆ యొక్క 13వ వచనం అనుకుంటున్నా, 13వ వచనంలో ఏముంది, సముద్రము తనలో ఉన్నటువంటి మృతులను అప్పగించిందంట. చదవండి. మరణమును పాతాళ లోకమును, మరణం ఒకటి, తర్వాత పాతాళ లోకం ఒకటి, వాటి వశమునున్న మృతులను అప్పగించెను. వాటి వశములో అంటే వాటిలో ఉన్నటువంటి మృతులను అప్పగించాను. సముద్రం లేదా, అది చదవండి. సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించెను. సముద్రము తనలో ఉన్నటువంటి మృతులను అప్పగించెను. దాని పై వచనంలో ఏముంది, అక్కడ 12వ వచనంలో, మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలవబడి ఉండుట చూచి తిని, అప్పుడు గ్రంథములు విప్పబడెను, మరియు జీవ గ్రంథమును వేరొక గ్రంథమును విప్పబడెను. జీవ గ్రంథము అను వేరొక గ్రంథము విప్పబడెను. ఆ గ్రంథముల యందు రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి. తర్వాత 11వ వచనం చివరిలో ఉందనుకుంటా, నిలవటానికి చోటు లేకుండా భూమి ఆకాశాలు ఏమైనా పారిపోయినట్ట. భూమి ఆకాశములు ఆయన సముఖము నుండి పారిపోయి, చాలు, భూమి ఆకాశములు ఆయన సముఖము నుండి పారిపోయినాయి. అదొకటి. రెండవది, సముద్రము తనలో ఉన్నటువంటి మృతులను ఏం చేసింది, అప్పగించింది. ఎందుకు అప్పగించిందంట, ఈ సముద్రం కూడా లేకుండా పోద్ది. అది సముద్రము తనలో ఉన్నటువంటి మృతులను ఎందుకు అప్పగిస్తుంది అంటే, సముద్రం కూడా లేకుండా పోద్ది. 21వ అధ్యాయము 1-2 వచనాలు చదవండి. సముద్రం ఇకనూ లేదు, ఆ మాట ఉంది అక్కడ.
అంతటా నేను కొత్త ఆకాశమును కొత్త భూమిని చూచి తిని, మొదటి ఆకాశం మొదటి భూమియు గతించిపోయెను, సముద్రమును ఇక లేదు. అది సంగతి. 21వ అధ్యాయానికి వచ్చేటప్పటికి సముద్రం కూడా లేదు. మరి సముద్రం కూడా ఉండదు గనుక, మరి ఇప్పుడు సముద్రం కూడా ఉండకుండా పోయేటప్పుడు మరి అదేం చేస్తుంది? తనలో ఉన్నటువంటి మృతులు ఏం చేస్తుంది? అప్పగించి వెళ్ళిపోద్ది. చాలా చక్కగా లైన్గా మనం తెలుసుకోవాలి. భూమి ఆకాశం ఆయన సముఖంలో నుండి ఎందుకు పారిపోయినాయి? సముద్రము ఇకనూ లేదనేటువంటి మాట ఎందుకు ఉంది అంటే, ప్రతిదీ కూడా తనలో ఉన్నటువంటి మృతులు ఏం చేస్తుంది? అప్పగించేస్తుంది. అయ్యా, సృష్టి మొదలుకొని ఇప్పటి వరకు, నీవు నన్ను కలగజేసినది మొదలుకొని ఇప్పటి వరకు, పడవ ప్రయాణములోను, పెద్ద పెద్ద ఓడల ప్రయాణములోను, విమాన ప్రయాణములలోను ఎన్ని విధాలుగా మనుషులు నాలో చనిపోయారో వారందరినీ కూడా నేను నీకు అప్పగిచ్చేస్తున్నాను ప్రభు అని అప్పగిచ్చి సముద్రం కూడా ఏమైద్ది? లేకుండా పోద్ది. ఈ ఆశ్చర్యం ఏంటంటే, మనం అనుకునేది అంత పెద్ద సముద్రం లేకుండా ఎట్టపోద్ది, అంత పెద్ద సముద్రం లేకుండా ఎట్టపోద్ది అని అనుకుంటున్నారు జనాలు. అంత పెద్ద సముద్రంలో ఒక్క చుక్క నీళ్ళు లేకుండా ఎటుపోతాయి అంటే, అసలు ఎటుపోవటం కాదు, కలుగు చేసింది ఆయనే, తీసేసేది ఆయనే. ఆయనకెంత, ఇదిగో భూమి అంతటిని కలిపి ఆకాశం అంతటిని కలిపి పల్సటి దోశ పెనం మీద వేసి మడత పెట్టేస్తామే మనం, అట్ట మడత పెట్టి పక్కకి వేసేస్తాడంట ఆయన. కాగితం వలె చుట్టబడి పడవేయబడిను, కాగితం వలె చుట్టబడి పోయినని వేరే చోట ఉన్న దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి చాలా జాగ్రత్తగా గమనించండి. భూమి, నీరు, ఆకాశము ఇవన్నీ కూడా దోశ వలె, పల్సటి ఒక పేపర్ వలె, కాగితం వలె చుట్టబడి తొలగిపోబడును. ఇప్పుడు అవి ఉండవు గనక మరి వాటిలో ఉన్నటువంటి మృతులు ఏం చేస్తాయంటే అవి అప్పగిస్తాయి. ఇప్పుడు మనకు ఒక సందేహం. ఏంటి ఆ సందేహం అంటే, సముద్రంలో పడినటువంటి మృతులందరినీ ఏం తినేస్తాయి? చెప్పాలి గట్టిగా. చేపలు తినేస్తాయి. సముద్రంలో పడినటువంటి మృతులందరినీ కూడా చేపలు తినేస్తే, మరి సముద్రం తనలో ఉన్నటువంటి మృతులను ఎట్ట అప్పచెప్పిందంట? చేపలు తినేసినాయి కదా. మరి ఆ చేపలను మళ్ళీ ఎవరు తినేశారు? మనుషులు తినేశారు. మరి ఇది ఎట్లా సాధ్యం? అదే తెలుసుకోవాలి మనం. ఇంతకుముందు నేను చెప్పాను, ఇప్పుడు ఈ వీడియో రూపంలో మనం చెప్పాలి కొన్ని విషయాలు, లేకుంటే దేవుని బిడ్డలకు తెలియవు. సముద్రము తనలో ఉన్నటువంటి మృతులను ఎట్టప్ప చెప్పింది అంటే, కేవలం శరీరాన్ని మాత్రమే చేపలు తినేసినాయి. ఆత్మని చేపలు తినలేవుగా, ఆత్మ నీళ్ళల్లో కరిగిపోదుగా, ఆత్మ అగ్నిలో సావదుగా, అగ్ని ఆరదు, పురుగు సావదు. అంటే దాని అర్థం, నీళ్ళల్లో వేసినా, అగ్నిలో వేసినా, ఎక్కడేసినా ఆత్మకేమి లేదు, చావు లేదు. అంటే ఇప్పుడు సముద్రం అప్పచెప్పింది ఎవరిని? ఆత్మలను అప్పచెప్పేసింది. శరీరం పోయింది. శరీరం పోయినప్పటికీ సరే శరీరం తర్వాత వస్తుంది. కారణం ఏంటంటే, చేపలు తినేసినా, బూడిదైపోయినా, మట్టి అయిపోయినా, పక్షులు తిన్నా, మనిషి అసలు ఎన్ని విధాలుగా శిథిలం అయిపోయినా సరే ఆ శిథిల అవస్థలో నుంచి బయటికి తీసుకురాగలిగిన వాడు దేవుడు. అందువల్ల ఆయనకి సర్వశక్తిమంతుడని పేరు. 20 కోట్ల మంది సైనికులు ఏం తినేస్తాయి? ఏం తినేస్తాయి? పక్షులు తినేస్తాయి. మరి ఆ పక్షులు కూడా కొంతకాలానికి ఏమవుతాయి? చచ్చిపోతాయి కదా. అంటే ఏంటి? ఈ మనుషుల యొక్క మాంసము పక్షి కడుపులో ఉంది, పక్షి చచ్చిపోయింది. మరి పక్షి శరీరం ఎందులో కలిసిపోయింది? మళ్ళీ భూమిలో కలిసిపోయింది. అదే నేను చెప్తున్నా, మనిషి మాంసము ఒక పదార్థమే, మనిషిని తిన్నటువంటి పక్షి మాంసము ఒక పదార్థమే, పక్షి మాంసం కలిసిపోయినటువంటి మట్టి ఒక పదార్థమే, బూడిద ఒక పదార్థమే, నీళ్లు కూడా ద్రవ పదార్థము. అసలు ఏదైనా సరే పదార్థమే. పదార్థం అనేది లేకుండా భూమి మీద ఏది లేదు, ప్రతిదీ కూడా పదార్థమే. దీన్ని సాఫ్ట్వేర్ లాంగ్వేజ్లో చెప్పాలంటే సాఫ్ట్వేర్ అండ్ హార్డ్వేర్, అది కూడా ఒక పదార్థమే. హార్డ్వేర్ అంటే గట్టి పదార్థం, సాఫ్ట్వేర్ అంటే మృదువైన పదార్థం. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి
ప్రతిదీ కూడా పదార్థమే. ఆ పదార్థములో నుంచి దేవుడు బయటికి తీసుకొస్తాడు. ఇటువంటి ఒక నిరీక్షణ లేని వారు మృతుల పునరుద్ధానం ఎలాగ జరుగుద్ది, సమాధుల్లో పాతి పెట్టకపోతే పునరుద్ధానం ఎలాగ దొరుకుద్ది, పెట్టులో పెట్టకపోతే పునరుద్ధానం ఎలా దొరుకుద్ది అని చెప్పేసి రకరకాల అనుమానాలకి గురయ్యి ఇప్పుడు పెరిగితే పెళ్లి చేసుకోవటానికి, పుడితే పురుడు చేసుకోవటానికి, సస్తే సమాధి చేసుకోవటానికి సంఘాల్లో అనేకులు ఉంటున్నారు తప్ప ఉపదేశం తెలుసుకొని నిజమైనటువంటి ఒక దర్శనము కలిగి జీవించే వాళ్ళు చాలా తక్కువ. మరలా చెప్తున్నాను, మనిషి ఎన్ని విధాలుగా శిథిలమైపోయినా సరే ఆ శిథిలమైనటువంటి అవస్థలో నుంచి, ఆ శిథిలమైనటువంటి పదార్థంలో నుంచి దేవుడు బయటికి తీసుకొస్తాడు. ఇప్పుడు పాలు ఒక పదార్థమే, మజ్జిగ ఒక పదార్థమే. మజ్జిగను బాగా చిలికితే ఏమొస్తుంది? వెన్నపూస వస్తుంది. వెన్నపూసను కరగబెడితే ఏమొస్తుంది? నెయ్యి వస్తుంది. అంటే ఈ నెయ్యి ఎందులో ఉంది? వెన్నపూసలో ఉంది. వెన్నపూసలు ఎందులో ఉంది? మజ్జిగలో ఉంది. మజ్జిగ ఎందులో ఉంది? పెరుగులో ఉంది. పెరుగు ఎందులో ఉంది? పాలలో ఉంది. అంతా ఒకటే. దేవునికి మహిమ కలుగును గాక. ఇదే విధంగా మనిషి ఎన్ని విధాలుగా ఉన్నా సరే, ఏ రూపంలో ఉన్నా సరే, ఏ పదార్థంలో ఉన్నా సరే, హీ విల్ బ్రాట్ అగైన్ మ్యాన్. మనిషిని ఆ యొక్క స్థితి నుంచి బయటికి తీసుకొస్తాడు దేవుడు. కాబట్టి ఇప్పుడు సముద్రం అంతా నీళ్ళే. సముద్రంలో ఉన్నటువంటి ఆ యొక్క శవాలను చేపలు పీక్కు తినేసినాయి. శరీరం లేదు. కానీ మరి ఎట్లా అప్పచెప్పిందంటే ఆత్మకేం లేదు, మరణము లేదు. అది నీళ్ళలో ఉన్నా సరే, అగ్నిలో ఉన్న ఆత్మకేమి లేదు, మరణం అనేది లేదు. అంటే దాని అర్థం ఇప్పుడు సముద్రం అప్పచెప్పింది శరీరానా లేకుంటే ఆత్మనా? ఆత్మనే అప్పచెప్పింది. ఈ ఆత్మలకు దేవుడు తీర్పు తీరుస్తాడు అనేది మనం తెలుసుకోవాలి. శరీరము కేవలం నిష్ప్రయోజనము, ఆత్మ సిద్ధమే అని యేసుప్రభు చెప్పాడు కదా. అందువల్ల ఇంకొక చోట ఏం చెప్తున్నాడు యేసుప్రభు? కేవలము శరీరమును చంపువానికి భయపడకుడు కానీ శరీరమును ఆత్మను నశింపచేయవానికి మీరు భయపడుడి. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు భూమి లేకుండా పోద్ది, ఆకాశము లేకుండా పోద్ది, సముద్రం లేకుండా పోద్ది. కాబట్టి ఇప్పుడు ప్రతిదీ ఏం చేస్తుందంటే వాళ్ళలో ఉన్నటువంటి బ్యాలెన్స్ అంతా దేవుడికి ఇచ్చేసి వెళ్ళిపోతాయి. బ్యాలెన్స్ ఉంచుకోకూడదు. బ్యాలెన్స్ మొత్తం దేవుడికి ఇచ్చేసి వెళ్ళిపోవాలి. బ్యాలెన్స్. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరణమును పాతాళ లోకమును తమలో ఉన్నటువంటి మృతులు ఏం చేసినాయంట? అప్పగించినాయి. మరణమును పాతాళ లోకం అంటే అర్థం ఏంటి తెలుసా? ఆ యొక్క ధనవంతుడు ఎక్కడున్నాడు? పాతాళంలో ఉన్నాడు. ధనవంతుడు మాత్రమే కాదు, ఇంకా చాలా మంది ఉన్నారు పాతాళంలో. ఆ పాతాళము తనలో ఉన్నటువంటి మృతులు ఏం చేస్తుందంట? అప్పగించేస్తుందంట. కాబట్టి ఈ యొక్క అప్పగింతలు ఎప్పుడంట? 1000 ఏండ్ల పరిపాలన తర్వాత. ఈ 1000 ఏండ్ల పరిపాలన తర్వాత జరిగేటువంటి ఈ అప్పగింతలకు పేరేంటంటే మృతుల పునరుద్ధానము లేదా పాపాత్ములైనటువంటి వారి యొక్క తీర్పు. మృతుల పునరుద్ధానము లేదా పాపాత్ములైనటువంటి వారి యొక్క తీర్పు. దీనిని గూర్చి ఇంతకుముందు నేను చెప్పాను. ఇప్పుడు మరొకసారి కూడా జ్ఞాపకం చేసి ఇంకొంచెం ముందుకు వెళ్ళాలని చూస్తున్నాం. దానియేలు గ్రంథం 12వ అధ్యాయము 2వ వచనములోను, యోహాను సువార్త 5వ అధ్యాయము 28వ వచనములోను చాలా చక్కగా మనం చూస్తున్నాము ఈ యొక్క 2 విధములైనటువంటి పునరుద్ధానములను గూర్చి. మరొకసారి ఆ వచనాలు చదవండి దయచేసి. దానియేలు గ్రంథం 12వ అధ్యాయము 2వ వచనం, యోహాను సువార్త 5వ అధ్యాయము 28వ వచనం. మరియు సమాధులలో నిద్రించు అనేకులు మేల్కొనెదరు. సమాధులలో నిద్రించు అనేకులు మేల్కొనెదరు. కొందరు నిత్య జీవము అనుభవించుటకును కొందరు నిందల పాలగుటకును నిత్యముగా హేయులగుటకును మేలుకొందురు. తర్వాత యోహాను సువార్త 5వ అధ్యాయము 28వ వచనం. దీనికి ఆశ్చర్యపడకుడి, ఒక కాలము వచ్చుచున్నది. ఆ కాలమున సమాధులలో ఉన్నవారందరూ ఆయన శబ్దము విని. ఇదే మాట అక్కడ కూడా చదివాం. ఏమని?
సమాధులలో ఉన్నవారు నిశ్చయముగా మేలుకొనెదరు అని చదివామా లేదా దానియేలు గ్రంథంలో? చదివాం. అదే మాట ఇక్కడ కూడా చెప్తున్నాడు యేసు ప్రభు. చదవండి, 28వ వచనం చదవండి. దీనికి ఆశ్చర్యపడకుడి, ఆ. ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమున సమాధులలో ఉన్నవారందరూ ఆయన ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమున సమాధులలో ఉన్నవారందరూ ఆయన శబ్దము విని ఆయన శబ్దము విని మేలు చేసిన వారు మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమునకును జీవ పునరుద్ధానమునకును కీడు చేసిన వారు కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానమునకును తీర్పు పునరుద్ధానమునకును బయటికి వచ్చెదరు. బయటికి వచ్చేదరు. చూడండి, 2 పునరుద్ధానాలు చెప్పబడినాయి. ఒకటి జీవ పునరుద్ధానము, రెండవది తీర్పు పునరుద్ధానము. ఈ జీవ పునరుద్ధానానికి తీర్పు పునరుద్ధానానికి మధ్యలో 1000 సంవత్సరముల వ్యవధి ఉందని ఇంతకు ముందే చూసాం. 20వ అధ్యాయము 5వ వచనం చదవండి. ఎక్కడ? ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము 5వ వచనం. ఆ 1000 సంవత్సరములు గడుచు వరకు ఆ 1000 సంవత్సరములు గడుచు వరకు కడమ మృతులు బ్రతుకలేదు. ఇప్పుడు యోహాను సువార్తలో 2 పునరుద్ధానాలు కలిపే చెప్పాడు. చాలా జాగ్రత్తగా గమనించాలి. యోహాను సువార్తలో 2 పునరుద్ధానాలు కలిపే చెప్పాడు. కానీ ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 5వ వచనం అంటున్నాడు, ఆ 1000 సంవత్సరములు గడుచు వరకు కడమా మృతులు బ్రతకలేదని. కడమా మృతులు అంటే ఎవరు? అసలు ఇంతకు ముందున్న మృతులు ఎవరంటే ఎవరు? కడమ అనేటువంటి మాటకు అర్థం ఏంటి? మిగిలిన మృతులు లేదా మిగిలిన వారు అని అర్థం. మిగిలిన వారంటే ఎవరు? అంతకు ముందున్న వారంటే ఎవరు? ఈ మిగిలిన వారు 1000 సంవత్సరములు గడిచిన తర్వాత బ్రతికారంట. అంటే దాని అర్థం 1000 సంవత్సరాలకు ముందు కొంతమంది పునరుద్ధానం చెందారు. మిగిలిన వారు ఇప్పుడు 1000 సంవత్సరములు అయిన తర్వాత పునరుద్ధానం చెందారు. వాళ్ళు ఎందుకు చెందారంటే చక్కగా జీవ పునరుద్ధానం చెందటానికి. వాళ్ళు ఎవరంటే చెప్పాను నేను ఆల్రెడీ మీకు. ప్రథమ ఫలం ఎవరు? క్రీస్తు. తర్వాత ఎవరు? ఆయన వారు లేపబడుదురు. తర్వాత ఎవరు? పాత నిబంధన పరిశుద్ధులు. తర్వాత ఎవరు? ఏలియా, హానోకు. తర్వాత ఎవరు? శ్రమల కాలపు పరిశుద్ధులు. ఈ విధంగా వరుసలు నేను చెప్పాను. దేవునికి మహిమ కలుగును గాక. వాళ్ళంతా కలిపి మొదటి పునరుద్ధానం. వాళ్ళు ఆల్రెడీ లేచారు, వెళ్ళిపోయారు, జీవంలో ప్రవేశించేశారు. మరి ఇప్పుడు 2వ పునరుద్ధానం ఎవరికంటే 1000 ఏళ్ల పరిపాలన తర్వాత అని చెప్పేసి, అంటే అదే కడమామృతులు బ్రతకలేదనే మాటే మనకు ఆధారం. కడమామృతులు 1000 సంవత్సరములు గడుచు వరకు బ్రతకలేదు అనేటువంటి మాటే మనకు ఆధారం. ఈ కడమామృతులే పాపాత్ములైనటువంటి వారి యొక్క తీర్పు. కడమామృతులు. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ వరకు మనకి స్పష్టంగా అర్థమైపోయింది. ఈ మరణము, పాతాళ లోకము, సముద్రము తమలో ఉన్నటువంటి మృతుల్ని ఎందుకు అప్పగిస్తుంది అంటే ఈ 1000 ఏళ్ల పరిపాలన తర్వాత వాళ్ళందరికీ ఏం తీర్చబడాలి? తీర్పు తీర్చబడాలి. దేవునికి మహిమ కలుగును గాక. నెక్స్ట్, ఇప్పుడు మరి ఒక విషయం, ఈ యొక్క తీర్పు ఎవరు తీరుస్తారు? ఈ యొక్క తీర్పు ఎవరు తీరుస్తారు అనే విషయాన్ని మనం చూద్దాం. ఇది ఎవరు తీరుస్తారు అనేటువంటి ప్రశ్నకి సందేహం ఏమి లేదు. యేసు ప్రభువే తీర్పు తీర్చేది. కానీ ఒక విషయాన్ని మనం చూడాలి. యోహాను సువార్తకు మనం వచ్చినట్లయితే 5వ అధ్యాయం అనుకుంటున్నాను. యోహాను సువార్త 1 నిమిషం, అది కాదు. యోహాను సువార్త 5వ అధ్యాయము 22వ వచనం 23వ వచనం చదవండి. యోహాను సువార్త 5వ అధ్యాయము 22, 23. తండ్రి ఎవనికి తీర్పు తీర్చడు గాని తండ్రి ఎవరికినే తీర్పు తీర్చడు గాని తండ్రిని గణపరచునట్లుగా అందరూ కుమారుని గణపరచవలెనని తీర్పు తీర్చుటకు సర్వ అధికారము కుమారునికి అప్పగించి ఉన్నాడు. చక్కగా ఉంది. మరి ఒకసారి చదవండి చూద్దాం. తండ్రి ఎవరికి తీర్పు తీర్చడు గాని తండ్రి అసలు ఎవరికి తీర్పు తీర్చడంట. తండ్రి ఎవరికి తీర్పు తీర్చడు. తండ్రిని గణపరచునట్లుగా అందరూ కుమారుని గణపరచాలి అని తీర్పు తీర్చుటకు సర్వ అధికారము కుమారునికి అప్పగించి ఉన్నాడు. చూడండి, ఈ వచనాలను బట్టి మనం తెలుసుకోవాల్సింది
అసలు ఈ తీర్పు తీర్చేది ఎవరు? యేసు ప్రభు. సర్వ అధికారం, తీర్పు తీర్చేటువంటి సర్వ అధికారం తండ్రి కుమారునికి అప్పగించి ఉన్నాడు. మనందరికీ ఒక సత్యం తెలుసు, తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు ముగ్గురు ఏకమై ఉన్నప్పటికీ సరే వీళ్ళు అసలు వేరువేరుగా ఉన్నారు. తండ్రి వేరు, కుమారుడు వేరు, పరిశుద్ధాత్ముడు వేరు. ఎట్ ది సేమ్ టైం వీళ్ళు ముగ్గురు ఏమై ఉన్నారు? ఏకమై ఉన్నారు. ఏకత్వములోనే ఆత్మీయ భిన్నత్వం కలిగి ఉన్నారు. తండ్రి వేరు, కుమారుడు వేరు, పరిశుద్ధాత్ముడు వేరు, కానీ ముగ్గురు ఏకమై ఉన్నారు. ఈ యొక్క మర్మం చాలామందికి అర్థం కావట్లా. ఇది అర్థం కావాలంటే ఒక చిన్న ఉదాహరణ చెప్తాను, వినండి. ఒకే వ్యక్తి ఒకళ్ళకి కోడలుగా ఉంటుంది, మరొకళ్ళకి భార్యగా ఉంటుంది, మరొకళ్ళకి తల్లిగా ఉంటుంది. అర్థమైంది మీకు విషయం? ఒకే వ్యక్తి ఒకళ్ళకి ఎట్లుంటుంది? కోడలు. అత్తకేమవుద్ది? భర్తకేమవుద్ది? భార్య. పిల్లలకేమవుద్ది? తల్లి. మరి ఒకటే వ్యక్తిగా. అట్లాగే ఒకే దేవుడు ఎట్లున్నాడు? తండ్రిగా ఉన్నాడు, కుమారుడిగా ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. ఇందులో అర్థం కాకపోవటానికి ఏముంది? ఒకే వ్యక్తి మామయ్యకి అల్లుడు అవుతాడు, భార్యకి భర్తగా ఉంటాడు, పిల్లలకు తండ్రిగా ఉంటాడు. ఇందులో అర్థం కాకపోవటానికి ఏముంది? అర్థం కాక చాలామంది తలకాయ బద్దలు కొట్టుకుంటున్నారు. వెరీ సింపుల్. దేవునికి మహిమ కలుగును గాక. ఒకే వ్యక్తి ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క వరస అవుతాడు, ఒక్కొక్క వరస. ఒకే వ్యక్తి. అట్లాగే ఒకే దేవుడు ఆ కాలంలో తండ్రిగా ఉన్నాడు, ఈ కాలంలో కుమారుడుగా ఉన్నాడు, రాబోయే కాలంలో పరిశుద్ధాత్మగా ఉంటాడు. కుమారుడు కాలం అయిపోయింది, ఇప్పుడు జరుగుతున్నది పరిశుద్ధాత్మ కాలం. 1000 ఏళ్ల పరిపాలనలో కూడా పరిశుద్ధాత్మ కుంభనింపు సమృద్ధిగా ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అట్లాగే దేవుడు ఏ విధముగా త్రిత్వమై ఉన్నాడో సైతాను కూడా త్రిత్వమై ఉన్నాడు. సైతాను కూడా త్రిత్వమై ఉన్నాడు. ఏంటి ఆ త్రిత్వం? సైతాను యొక్క త్రిత్వం ఏంటి? ఘట సర్పం, క్రూర మృగం, అబద్ధ ప్రవక్త. వెరీ సింపుల్. ఇందులో అర్థం కాకపోవటానికి ఏముంది? దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి తండ్రి ఎవరికి తీర్పు తీర్చడు, కానీ తీర్పు తీర్చే అధికారం ఎవరికి ఇచ్చాడంట? కుమారునికి. అదే టైంలో సర్వాధికారం అని ఒక మాట ఉంది. సర్వాధికారం అనేటువంటి మాట ఎందుకు ఉందంటే, యేసు ప్రభు మరి ఒక చోట అంటున్నాడు, అయినను భూమి మీద పాపములు క్షమించుటకు మనిషి కుమారునికి అధికారం కలదని మీకు తెలియదా? అంటే దాని అర్థం పాపములు క్షమించే అధికారం ఆయనకే ఉంది, పాపాత్ములైనటువంటి మృతులకు తీర్పు తీర్చే అధికారం ఆయనకే ఉంది. కాబట్టి నేర్చుకోండి, తండ్రి వేరు, కుమారుడు వేరు. ఎట్ ది సేమ్ టైం తండ్రి సింహాసనం వేరు, కుమారుడు సింహాసనం వేరు. ఇద్దరికి వేరే వేరే సింహాసనం. దేవునికి స్తోత్రం. కానీ ఆ సింహాసనం గురించి మాట్లాడేటప్పుడు యేసు ప్రభు ఏమంటున్నాడు తెలుసా? నేను జయించి నా తండ్రి సింహాసనం మందు కూర్చున్న ప్రకారం జయించు వానిని నా సింహాసనం మందు కూర్చుండనిత్తును. ప్రకటన 3:21 చదవండి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 21వ వచనం. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం నందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించు వానిని నాతో కూడా నా సింహాసనమునందు కూర్చుండనిచ్చెదను. స్పష్టంగా ఉంది. నేను జయించి నా తండ్రి సింహాసనమందు కూర్చున్న ప్రకారము. యేసు ప్రభు ఎక్కడ కూర్చున్నాడు? తండ్రి సింహాసనంలో కూర్చున్నాడు. ఇప్పుడు మనల్ని ఎక్కడ కూర్చోబెడతాడు? ఆయన సింహాసనంలో కూర్చొని పెడతాడు. స్పష్టంగా గ్రహించండి. తండ్రి సింహాసనం వేరు, కుమారుడి యొక్క సింహాసనము వేరు. యేసు ప్రభు తన సొంత సింహాసనం మీద కూర్చొనే ఈ యొక్క ధవళ సింహాసన తీర్పు జరిగిస్తాడు. చాలా జాగ్రత్తగా గమనించండి. యేసు ప్రభు తన సొంత సింహాసనం మీద కూర్చొని ఈ యొక్క ధవళ సింహాసన తీర్పు జరిగిస్తాడు. ఈ యొక్క ధవళ సింహాసన తీర్పు ఎక్కడ జరుగుద్దని చెప్పాను? 36వ భాగంలో చెప్పాను, శూన్యములో. కారణం ఏంటి? ఈ ధవళమైన సింహాసనం తీర్పు జరిగేటప్పుడు సముద్రం లేదు, భూమి లేదు, మరణం లేదు, పాతాళం లేదు, ఆకాశం లేదు. మరి ఏమీ లేనప్పుడు మరి ఎక్కడ నుండి తీర్పు తీరుస్తాడు ఆయన? శూన్యంలో. ఆయన సింహాసనం ఎక్కడైనా సరే వేయగలడు. దేవునికి మహిమ కలుగును గాక. శూన్యములో భూమిని వేలాడ చేసినటువంటి దేవుడు శూన్యములో సింహాసనం వేయలేడా ఏంటి? దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే ఇప్పుడు మనం చూద్దాం, తీర్పు తీర్చేది యేసు ప్రభు అని చాలా స్పష్టంగా అర్థమైపోయింది.
ఎక్కడ తీర్పు తీరుస్తాడు అంటే శూన్యంలో తీర్పు తీరుస్తాడని స్పష్టంగా అర్థమైపోయింది. ఎవరికి తీర్పు తీరుస్తాడు అంటే పాపాత్ములైన మృతులకే తీర్పు తీరుస్తాడని చెప్పి చాలా స్పష్టంగా చూసాం. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఇప్పుడు ఈ తీర్పు ఏ విధముగా తీర్చబడద్ది? ఫస్ట్ ఏం చూసాము? ఈ తీర్పు ఎక్కడ తీరుస్తాడు? ఈ తీర్పు ఎక్కడ తీరుస్తాడు? శూన్యములో. ధవళమైనటువంటి సింహాసన తీర్పు అంటే అదే. 36వ భాగంలో చెప్పాను. మరలా వచనాలు చెప్పడం చదివించడం నాకు ఇష్టం లేదు. ఇప్పుడు మీరు చదవద్దు. దానియేలు గ్రంథం 7వ అధ్యాయము 9, 10, 11 వచనాల ప్రకారము, ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము 10, 11, 12, 13, 14 వచనాల ప్రకారము, ఆ వచనాలు ఈ వచనాలు ఒకటే. అదే నేను చెప్తున్నాను కదా, ప్రవక్తలు వేరు కానీ కాలాలు వేరు కానీ రాసినటువంటి విషయం మాత్రం ఒకటే. వారితో రాపించింది ఒకే దేవుని యొక్క ఆత్మ, ఎటువంటి వ్యత్యాసం లేదు. అయితే ఇప్పుడు మనం గమనించవలసింది ఏంటంటే, ఈ యొక్క తీర్పులో ఎవరుంటారు అంటే, ఆల్రెడీ ఆ మొదటి 6 వర్షాల్లో లేచిన వాళ్ళంతా కూడా ఏ పునరుద్ధానం అని నేర్చుకున్నాం? జీవ పునరుద్ధానం. మరి వాళ్ళకి అసలు తీర్పు లేదు. చాలా జాగ్రత్తగా గమనించాలి. 6 వర్షాల్లో ఎవరైతే లేచారో అసలు వాళ్ళకి తీర్పే లేదు. ప్రభురాకల్లో సజీవులుగా ఉండి రూపాంతరపరచబడి సమాధుల్లో నుంచి బయటకు వచ్చి పునరుద్ధానం చెందిన వాళ్ళు ఇరువురు కలిసి ఏకంగా ఎక్కడికి వెళ్తారంట? మధ్యాకాశంలోనికి, ఆకాశ మండలమునకు వెళ్ళేదామని చెప్పేసి ఉంది కదా. ఈ విధంగా ప్రభురాకల్లో ఎత్తబడినటువంటి వారికి అసలు తీర్పే లేదు. అందుకని వాక్యములో ఉంది, వారు తీర్పులోనికి రాక జీవములోనికి ప్రవేశించి ఉన్నారు అని ఉంది. తీర్పు అనేది ఎవరికి ఉండదంటే ఒకే ఒకళ్ళకి, పెండ్లి కుమార్తెకి ఏముండదు? తీర్పు ఉండదు. పైగా పునరుద్ధానులైనటువంటి పాత నిబంధన పరిశుద్ధులకి ఏముండదు? తీర్పు ఉండదు. దేవునికి మహిమ కలుగును గాక. మిగతా వాళ్ళందరికీ కూడా తీర్పు ఉంటుంది. ఈ తీర్పు తీర్చే అధికారం ఎవరిది? యేసు ప్రభుది. ఎక్కడుండి తీర్పు తీరుస్తాడు? ధవళమైన సింహాసన తీర్పు. ఆ తీర్పు గురించి దానియేలు గ్రంథంలో ఉంది, ప్రకటన గ్రంథంలో ఉంది. వెరీ క్లియర్. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు ఈ యొక్క తీర్పు అంటే ఈ పాపాత్ములైనటువంటి మృతుల తీర్పు దేనిని ఆధారంగా జరుగుద్ది అనేది మనం ఇప్పుడు చూద్దాం. దేనిని ఆధారంగా? 3 విధములుగా ఈ యొక్క తీర్పు జరుగును. ఒకటి, కాలములను బట్టి తీర్పు జరుగును. రెండవది, గ్రంథములను బట్టి తీర్పు జరుగును. మూడవది, క్రియలను బట్టి తీర్పు జరుగును. దేవునికి మహిమ కలుగును గాక. ఈ 3 కార్యాలు ధ్యానించడానికి ముందుగా తీర్పు అంటే అర్థం కావడానికి సింపుల్గా ఒక విషయం చెప్తున్నా, వినండి. విద్యార్థులు పరీక్ష రాసిన తర్వాత 2 లిస్టులు ఉంటాయి. 2 లిస్టులు. ఒకటేంటి? పాస్ అయినటువంటి లిస్టు. రెండవది ఏంటి? ఫెయిల్ అయినటువంటి లిస్టు. కానీ ఇంతమంది ఫెయిల్ అయ్యారు అనటానికి దానికి ప్రత్యేకంగా లిస్ట్ ఏమి ఉండదు. పాస్ అయినటువంటి వాళ్ళ యొక్క లిస్టు మాత్రమే పేపర్లో ప్రకటిస్తారు, నెట్లో ప్రకటిస్తారు. అంటే ఆ లిస్టులో నీ పేరు లేదంటే ఆటోమేటిక్గా నువ్వు ఏ లిస్టులో ఉన్నట్టు? ఫెయిలియర్ లిస్టులో. 2 లిస్టులు. ఒకటి పాస్ అయిన లిస్టు, రెండవది అయినటువంటి ఫెయిల్ అయినటువంటి లిస్టు. అయితే ఈ లిస్టులో ఉండాలి, లేకుంటే ఆ లిస్టులో ఉండాలి. అయితే పరలోకంలో ఉండాలి, లేకుంటే నరకంలో ఉండాలి. మనిషి ఎక్కడో ఒక చోట ఉండాలి. ప్రతి విద్యార్థి ఏదో ఒక చోట ఉండాల్సిందే. నేను ఎక్కడా ఉండను, నేను తప్పించుకుంటానంటే అది ఎట్టా సాధ్యం? ఉంటే ఇక్కడన్నా ఉండాలి, లేకుంటే అక్కడన్నా ఉండాలి. ఏదో ఒక ప్రాంతంలో మనిషి ఉండాల్సిందే. ఏ టైంలో అయినా సరే మనిషి ఏదో ఒక ప్రాంతంలో ఉండాల్సిందే. రాత్రి అయితే ఎక్కడ ఉంటాం? ఇంట్లో ఉంటాం. పగలైతే ఎక్కడ ఉంటాం? పనిచేసే చోట ఉంటాం. ఎక్కడో ఒక చోట ఉండాల్సిందేగా. కూరగాయలు తెచ్చుకోవటానికి మార్కెట్కి వెళ్ళాం, 1 గంట సేపు మార్కెట్లో ఉంటాం, తీసుకున్నాం, మరి ఎక్కడికి రావాలి? ఇంటికి రావాలి. ఇంటికి వచ్చాం, శుభ్రంగా తిన్నాం, కాసేపు ఏం చేయాలి? పండుకోవాలి. పండుకోవాలంటే ఎక్కడికి వెళ్ళాలి? బెడ్రూమ్లోకి వెళ్ళాలి. ఎక్కడో ఒక చోట మనిషి ఉండాలి. ఎక్కడో ఒక చోట ఉండాలి. చచ్చిపోయాం, ఎక్కడ ఉండాలి? చచ్చిపోయాం, ఎక్కడ ఉండాలి? సమాధిలో మట్టిలో ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. మనిషి ఎక్కడొక చోట ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనిషికి అసలు మరణం అనేదే లేదు. 2 విధాలైనటువంటి మరణాలు.
ఇట్టి వారికి రెండవ మరణం మీద అధికారము లేదని వాక్యములో ఉంది. మొదటి మరణం అంటే ఏంటి, రెండవ మరణం అంటే ఏంటి? మొదటి మరణం అనగా శరీరము నుండి ఆత్మ వేరైపోవటమే మొదటి మరణము. ఆత్మను తీసుకెళ్ళి దేవుడు పూర్తిగా అగ్నిగుండంలో ఎటు యుగాలు కాలటమే రెండవ మరణము. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఆ యొక్క విషయాలు మనం తర్వాత చూద్దాం. ఇప్పుడు 3 విధములుగా ఈ యొక్క పాపాత్ములైనటువంటి మనుషులకు తీర్పు తీర్చబడతాయి. ఇప్పుడు ఆ విషయాన్ని మనం చూద్దాం. మొదటిగా మనం చూసినట్లయితే రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము. ఈ యొక్క తీర్పు జరిగేటువంటి విధానం 3 విధములుగా ఏమని చెప్పాను? ఒకటి కాలములను బట్టి తీర్పు. ఒక నిమిషం. ఒకటి గ్రంథములను బట్టి ఈ యొక్క తీర్పు జరుగును. రెండవది కాలములను బట్టి ఈ యొక్క తీర్పు జరుగును. మూడవది జీవ గ్రంథమును బట్టి ఈ యొక్క తీర్పు జరుగును. 3 విధాల. ఒకటేంటి చెప్పండి? గ్రంథములను బట్టి. రెండవది ఏంటి? కాలములను బట్టి. మూడవది జీవ గ్రంథమును బట్టి. ఇప్పుడు ఆ వచనములు ఏముంది అక్కడ? ఆ యొక్క 14వ వచనం చూడండి. 20వ అధ్యాయం 14వ వచనం. ధర్మశాస్త్రము లేని అన్యజనులు. కాదు. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 14వ వచనం. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 14వ వచనం. మరణమును మృతుల లోకమును అగ్నిగుండములో పడవేయబడెను. ఈ అగ్నిగుండము రెండవ మరణము. ఎవని పేరైనను జీవగ్రంథము వ్రాయబడినట్టు కనబడని ఎడల, ఎవరి పేరైనను జీవగ్రంథములో వ్రాయబడనట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు చూడండి, మొట్టమొదటిగా ఈ 3 విధానాలుగా తీర్పు జరుగుద్ది. ఆ 3 విధానాల్లో మొదటి విధానం ఏంటంటే గ్రంథములను బట్టి తీర్పు జరుగుద్ది. దేనిని బట్టి జరుగుద్ది? గ్రంథాలను బట్టి. ఈ యొక్క గ్రంథాలను బట్టి తీర్పు జరుగును అని మనం చూసినట్లయితే, అప్పుడు గ్రంథములు విప్పబడెను అనే మాట చదువుతున్నాం కదా. 12వ వచనం చదవండి. అప్పుడు గ్రంథములు విప్పబడెను. చాలు. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 10వ వచనం. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 10వ వచనం. అగ్ని వంటి ప్రవాహము ఆయన యొద్ద నుండి ప్రవహించుచుండెను. వేవేల కొలది ఆయనకు పరిచారకులుండిరి. కోట్ల కొలది మనుషులు ఆయన ఎదుట నిలిచిరి. తీర్పు తీర్చుటకై గ్రంథములు తెరవబడెను. అది ఆ వచనమే. ఈ వచనమే ఆ వచనం. తీర్పు తీర్చుటకై గ్రంథములు విప్పబడెను అంటే దాని అర్థం, ప్రతి మనిషి యొక్క పుట్టుక మొదలుకొని చనిపోయేంత వరకు వారి క్రియలు వ్రాయబడటానికి పరలోకంలో గ్రంథాలు ఉన్నాయంట. ఏమన్నా చెప్పండి? గ్రంథాలు. మనిషి తనకున్నటువంటి మేధస్సుతో, తనకున్నటువంటి టెక్నాలజీతో, తనకున్నటువంటి జ్ఞానంతో మాటలు మాట్లాడితే రికార్డింగ్ అయిపోయేటట్టు టేప్ రికార్డులు, మెమరీ కార్డులు, సెల్ ఫోన్లు, వాయిస్ రికార్డింగ్లు ఇవన్నీ కనిపెట్టాడు కదా మనిషి. మరి మనిషికే ఇంత జ్ఞానం ఉంటే ప్రతి కార్యమును రాసి పెట్టడానికి పరలోకంలో ఏమున్నాయంట? గ్రంథంలో పెద్ద గ్రంథాలు ఉన్నట. మామూలు గ్రంథాలు కాదట, పెద్ద గ్రంథాలు. దేవునికి స్తోత్రం. ఆదాము మొదలుకొని ఇప్పటి వరకు పుట్టిన ప్రతి మనిషి, ఇంకా పుట్టబోతున్నటువంటి ప్రతి మనిషి, గోగు మాగోగు అనే వాళ్ళు ఉన్నారే, లెక్కకు సముద్రపు ఇసుక రేణువుల వలె, వాళ్ళ వరకు కూడా, అంటే ఈ అంత్య తీర్పు వరకు ఇంకా ఎవరైతే పుట్టబోతున్నారో వాళ్ళందరి క్రియలు వ్రాయటానికి అక్కడ ఏమున్నాయి అంటే పెద్ద గ్రంథాలు. అప్పుడు తీర్పు తీర్చబడుటకే గ్రంథములు విప్పబడెను. ఇది అసలు చివరి తీర్పిక. దీనికి ముందు గొర్రెలు మేకల తీర్పు జరిగింది, దీనికి ముందు నీతిమంతుల తీర్పు జరిగింది, దీనికి ముందు ఎన్నో తీర్పులు జరిగినాయి. కానీ ఆ తీర్పులో ఉన్నటువంటి వారు ఎవరికి కూడా నరకం ఉన్నట్టుగా బైబిల్లో లేదు. కానీ ఈ తీర్పులో నిలబడినటువంటి వారికి ఏముంది? నరకం. ఈ తీర్పులో ఉన్నటువంటి వారికే ఆ దేవుడు నరకంలో పంపుతున్నట్లుగా వాక్యములో మనం చూస్తున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి గ్రంథములు విప్పబడెను. చాలా జాగ్రత్తగా చూడండి. ఏముంది అసలు ఆ గ్రంథాల్లో? గ్రంథములను బట్టి అంటే అసలు ఆ గ్రంథాల్లో ఏముంది? మోషే అంటున్నాడు, నీవు వారిని క్షమించకపోతే నీ జీవ గ్రంథం నుంచి నా పేరు
తీసే అంటున్నాడు కదా. కానీ దేవుడు అంటున్నాడు, నా ఎదుట పాపము చేయవాడెవడో వాడి పేరు తీసేస్తా, నీ పేరు నేను ఎందుకు తీసేస్తా? నిర్గమాకాండం 32వ అధ్యాయము 32వ వచనం 33వ వచనం చూడండి. నిర్గమాకాండం 32వ అధ్యాయము 32. అయ్యో, నీవు వారి పాపములను ఒకవేళ పరిహరించితివా, లేని ఎడల నీవు వ్రాసిన నీ గ్రంథములో నుండి నా పేరు తుడిచివేయమని బతిమాలుకొనుచున్నాను నేను. అందుకు యెహోవా, ఎవడు నా ఎదుట పాపము చేశాడో వానిని నా గ్రంథములో నుండి తుడిచివేయుదును. వానిని నా గ్రంథములో తుడిచేస్తా, నీ పేరు నేనెందుకు తీస్తా? మోషే ఇశ్రాయేలీల పక్షముగా కరుణా కటాక్షము కలిగిన వాడే అడుగుతున్నాడు, అయ్యా నీకు దండం పెడతా, నువ్వు నీ బాహుబలమును నీ యొక్క వాత్సల్యమును చూపి బయటకు తీసుకొచ్చి ఇక్కడ చంపితే నీ నామానికి అవమానం అయింది, వాళ్ళని క్షమించు. వాళ్ళని క్షమించకపోతే నా పేరు ఏం చెయ్యి, నీ గ్రంథంలో నుంచి తీసేయి. దేవుడు అంటున్నాడు, ఎందుకు మోషే నీ పేరు తీసేయమంటున్నావు? నువ్వేం చేసావు? పాపం చేసింది వాళ్ళు, నీ పేరు నేను తీసాను, ఎవరి పేరు తీస్తా? ఎవడు? కష్టపడి మండుటి ఎండలో కష్టపడి మన అభిమాన పార్టీకి ఓటేయటానికి అక్కడికి వెళ్ళిన తర్వాత, సారీ సార్ ఓటర్ లిస్ట్లో మీ పేరు లేదంటే ఎట్లా ఉంటుంది మనకి? బాధ. అవునా కదా చెప్పండి? ఓటర్ లిస్ట్లో పేరు లేకపోతేనే చాలా నిరాశతో వెనక్కి వస్తున్నాం కదా. మరి పాస్ అయినటువంటి లిస్టులో పేరు లేకపోతేనే చాలా నిరాశతో వెనక్కి వస్తున్నాం కదా. మరి అసలు ఈ గ్రంథంలో పేరు లేకపోతే సంగతి ఏంటి? అదే నేను చెప్తున్నా, మన పేరు ఏదో ఒక లిస్టులో ఉండాలి ఖచ్చితంగా. ఎక్కడా నా పేరు ఉండదంటే అది ఎట్లా కుదురుద్ది? ఎక్కడా నీ పేరు ఉండదంటే అసలు నువ్వు మనిషిగానే గుర్తింపు కాదిక. ఎక్కడో ఒక చోట నీ పేరు ఉండాల్సిందే. అయితే ప్రభు అంటున్నాడు, ఎవడు నా ఎదుట పాపం చేయనో వాని పేరే నా యొక్క గ్రంథంలో చేంజ్ చేస్తాను, తుడిచేస్తాను. కాబట్టి గ్రంథములు విప్పబడిన, ఈ గ్రంథాలలో వ్రాయబడిన దానిని బట్టి తీర్పు జరుగుద్ది. అందుకు ఈ గ్రంథాల్లో ఏమి రాయబడి ఉంటుంది చెప్పనా నేను మీకు? మనము నడిచేటువంటి ప్రతి మార్గము ఆ గ్రంథంలో వ్రాయబడి ఉంటుంది. మనం మాట్లాడే ప్రతి మాట ఆ గ్రంథంలో వ్రాయబడి ఉంటుంది. మనం చేసేటువంటి ప్రతి క్రియ ఆ గ్రంథంలో వ్రాయబడి ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనుషులు 3 విధాలుగా పాపం చేస్తారు. వాక్ కర్మల ద్వారా, మనో అనగా మనసు ద్వారా, వాక్ అనగా మాట ద్వారా, కర్మల ద్వారా అనగా క్రియల ద్వారా 3 విధములుగా మనుషులు పాపం చేస్తారు ముఖ్యంగా. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకని మత్తయి సువార్త 12వ అధ్యాయము 36వ వచనంలో ఏముందంటే, మనుషులు పలుకు ప్రతి వ్యర్థమైనటువంటి మాటకు ఏం చెప్పాలంట? చదవండి ఆ మాట. 12:36. నేను మీతో చెప్పున్నది ఏమనగా, మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చియు, మనుషులు పలుకు ప్రతి వ్యర్థమైన మాట గూర్చియు విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండును. ఏం చెప్పాలంట? లెక్క. అదే మాట్లాడటం కూడా జాగ్రత్తగా మాట్లాడాలి. నాలుక ఉంది కదా అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడకూడదు. నాలుక ఉంది కదా అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడకూడదు. యేసు ప్రభువు కూడా కొన్ని చోట్ల మాట్లాడాడు. ఎట్లా మాట్లాడాడు చెప్పనా? మాటలలో ఆయనను చిక్కుపరచాలని చెప్పేసి కొంతమంది వచ్చారట. మాటల్లో కైసూరుకు పన్నిచ్చుట న్యాయమా కాదా అని అడిగితే ఆయన ఏమన్నాడు? పన్ను రూక ఒకటి నాకు చూయించుడి అని అడిగి, దీని పై వరాత దీని యొక్క బొమ్మ ఎవరిదంటే కైసూరుది అన్నాడు. అప్పుడు ఆయన ఏమన్నాడు? అట్లయితే ఒక పని చేయండి, కైసూరుకి ఇవ్వండి, దేవునికి ఇవ్వండి. సింపుల్, అయిపోయింది ఆన్సర్. ఇంకా అంతే, ఎక్స్ట్రా లేదేక. తర్వాత ఇంకో చోట ఏమన్నాడు? యోహాను ఇచ్చినటువంటి బాప్తిసం పరలోకం నుంచి కలిగిందా లేకుంటే ఎక్కడి నుంచి కలిగిందా అని చెప్పేసి అడిగితే వాళ్ళు ఏం చెప్పలా. అందువల్ల ఈయన ఏమంటున్నాడు? నేను తీసుకున్న బాప్తిసం కూడా ఎక్కడి నుంచి వచ్చిందో అది మీతో కూడా చెప్పను. మీరు సమాధానం చెప్పలేదు కనుక నేను చెప్పను, మీరు మాట్లాడేది కనుక నేను మాట్లాడను, మీరు అడిగారు కనుక నేను మాట్లాడాను. అదే మాట. దేవునికి స్తోత్రం. అందుకని తెలుగులో ఒక సామెత ఉంది, మాటలు కుదిరితే మూటలు దొరుకుతాయి అట్ట. మాటలు కుదిరితే ఏం దొరుకుతాయి?
మూటలు దొరుకుతాయి. కొంతమందికి మూటలు ఎందుకు దొరకట్లేదంటే మాటలు కుదరట్లే. కొంతమంది ఏమంటారంటే, నేను చెప్పినట్టు ఎవరికి చెప్పకో, ఎవరికి చెప్పకన్నప్పుడు అసలు నాకెందుకు చెప్తున్నావు నువ్వు? ఎవరికి చెప్పొద్దు అంటున్నావు, మరి నాకెందుకు చెప్తున్నావు? ఎవరికి చెప్పొద్దు అన్నప్పుడు అసలు నువ్వు నాకు కూడా చెప్పకూడదు. అది నీతోనే ఉండాలి, నీతోనే సమాధి అయిపోవాలి. అంటే కొన్ని మాటలు పెట్టెలో పెట్టి తాళం వేసినంత భద్రంగా ఉండాలి. మాట బయటకు వచ్చిందంటే ప్రమాదాలు జరిగిపోతాయి, కొంపలు మునిగిపోతాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన యొక్క మదిలో, మన యొక్క మనసులో ఎన్నో మాటలు ఉంటాయి, అవన్నీ బయటికి రాకూడదు. వచ్చినాయి అంటే కొంపలు మునిగిపోతాయి, కుటుంబాలు తగలబడిపోతాయి, జీవితాలు నాశనం అయిపోతాయి. మనతో మాట్లాడుతున్న వ్యక్తి సెల్ ఫోన్లో మాట్లాడుతుంటే మనకే వినపడద్ది, కానీ గాలిలో ఉన్న ప్రతి మాట ప్రతి మనిషికి వినపడితే అసలు ప్రపంచం ఎట్టుంటుంది? అసలు అల్లకల్లోలం అయిపోద్ది. ఇంకంతే. అసలుకి ఎవరితో ఏం మాట్లాడుతున్నారు, ఎవరితో ఏం మాట్లాడుతున్నారో గాలిలో ఉన్నటువంటి మాటలు, నెట్లో ఉన్న మాటలు, ప్రతి మనిషి మాట ప్రతి మనిషికి వినపడితే అసలు ఇక ప్రపంచం నాకు తెలిసి ఒక రోజులో నాశనం అయిపోద్ది. మొత్తం పొడుచుకొని చచ్చిపోతారంతే. నా గురించి నువ్వు ఇట్ట మాట్లాడుతున్నావా? పైకి మాత్రం పళ్ళికలు ఇస్తున్నావు, నవ్వుతున్నావు. నా గురించి ఇట్ట మాట్లాడుతున్నావు అని చెప్పేసి మాటలన్నీ చెవులకి వినపడితే ప్రపంచం సర్వనాశనం అయిపోద్ది అంతే. దేవునికి స్తోత్రం కలుగును గాక. కానీ ఈ మాటలన్నీ ఎక్కడున్నాయి చెప్పండి? గ్రంథాల్లో రాయబడి, గ్రంథాల్లో వాటి ప్రకారం తీర్పు జరుగుద్దంట. అందుకే యోబు ఏమంటున్నాడు? ఆయన నరుల యొక్క ప్రతి మార్గమును పరిశీలిస్తున్నాడని చెప్పేసి యోబు అంటలేడా? 34వ అధ్యాయం అనుకుంటున్నా, యోబు గ్రంథం 34వ అధ్యాయము 21వ వచనాన్ని పరిశీలించండి. ఆయన దృష్టికి నరుల మార్గముల మీద నుంచబడి ఉన్నది. ఆయన దృష్టి నరుల మార్గముల మీద ఉంచబడి ఉన్నది. ఆయన వారి నడకలన్నిటినీ కనిపెట్టి చూచుచున్నాడు. అంటే దాని అర్థం ఏంటి? మనిషి ఏ మార్గంలో వెళ్తున్నాడు, ఏ కారణం చేత వెళ్తున్నాడు, ఏ ఉద్దేశంతో వెళ్తున్నాడు, అసలు అవన్నీ ఎక్కడ రాయబడుతున్నాయి అంట? ఎక్కడ రాయబడుతున్నాయి? గ్రంథములు విప్పబడిన అని ఉంది కదా, ఆ గ్రంథాలు ఏం చేయబడుతున్నాయి? రాయబడుతున్నాయి. ఇర్మియా ఏమంటున్నాడు? 16వ అధ్యాయం 17వ వచనం చూడండి. ఇర్మియా గ్రంథం 16వ అధ్యాయము 17వ వచనం. ఏలయనగా వారు పోయిన త్రోవలన్నిటి మీద దృష్టి ఉంచి తిని ఏదియు నా కన్నులకు మరుగు కాలేదు. వారి దోషము నాకు మరుగై ఉండదు. దావీదు ప్రవక్త ఏమంటున్నాడు? 139వ కీర్తన 1వ వచనం నుండి 4వ వచనం వరకు చదవండి. 139వ కీర్తన 1వ వచనం నుండి 4వ వచనం వరకు. యెహోవా, నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. నేను కూర్చుండుట, నేను లేచుట నీకు తెలియను. నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనస్సు గ్రహించుచున్నావు. నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు. నా చర్యలన్నిటినీ నీవు బాగుగా తెలుసుకొని ఉన్నావు. యెహోవా మాట నా నాలుకకు రాకమునిపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది. నా నడక, నా పడక, నేను కూర్చుండుట, నేను లేచుట, నేను నిద్రపోవటం, నేను లేవటం, నేను అన్నం తింటాం, అంతా కూడా ఆ గ్రంథాలు ఏం చేస్తున్నాడు? ఆయన రాస్తున్నాడు. ఇంకో విషయం, ఇంకొక దైవజనుడు చెప్పాడు. ఆయన చెప్పిన విషయాన్ని మీకు చెప్తున్నాను. ఏ రోజు మనం ఏ కూర తింటున్నామో అక్కడ రాయబడద్దంట. అదొక విచిత్రం. ఏ రోజు మనం ఏ కూర తింటున్నాం, ఏ ఆహారం తింటున్నాం, ఎంత ఆహారం తింటున్నాం అనేది కూడా అక్కడ రాయబడి ఉంటుందంట. దీన్ని బట్టి మనం ఆలోచిస్తుంటే తప్పించుకోవటానికి అసలు అవకాశమే లేదు. దేవునికి స్తోత్రం. ఇవన్నీ నిజమేనా అని మీకు ఒక డౌట్ రావచ్చు. మన దగ్గర మెమరీ కార్డు ఉన్న మాట నిజమేనా? నిజమే. మెమరీ కార్డులో ప్రసంగాలు,
వాక్యాలు, పాటలు ఉన్నమాట నిజమేనా? నిజమే. మరి మన దగ్గర మెమరీ కార్డు ఉంది, ఆ మెమరీ కార్డులో ఎన్నో ఎక్కించుకొని సెల్ ఫోన్లో పెట్టుకున్నాం. మరి ఇవన్నీ నిజాలైనప్పుడు మరి ఆయన దగ్గర మెమరీ కార్డు లేదా? ఆయన దగ్గర గ్రంథాలు లేవా? ఆ గ్రంథాల్లో మనుషుల యొక్క ప్రతిచర్య రాయబడట్లేదా? క్లియర్గా ఉంది. నా ప్రతిచర్యను నువ్వేం చేస్తున్నావు? చూచుచున్నావు. నా ప్రతి మార్గమును నువ్వేం చేస్తున్నావు? పరిశీలిస్తున్నావు. నీ కూర్చుండుట, నేను లేచుట, నేను మాట్లాడుట, నా యొక్క నోటి ధ్యానము, నాకు తలంపు పుట్టకముందే నువ్వు దానిని ఎరిగి ఉన్నావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందువల్ల యోబు చెప్తున్నాడు, నీవు నరులో ప్రతి మార్గమును ఏం చేస్తున్నావు? పరిశీలిస్తున్నావు. దావీదు చెప్తున్నాడు, నేను కూర్చుంటుట లేచుటతో సహా నువ్వు ఎరిగి ఉన్నావు. ప్రసంగి గ్రంథం ఆ సొలొమోను ఏమంటున్నాడు చూడండి. ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము, ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము 14వ వచనం చదవండి. గూఢమైన ప్రతి అంశమును గూర్చి దేవుడు విమర్శ చేయనప్పుడు ఆయన ప్రతి క్రియను అది మంచిదే గాని చెడ్డదే గాని తీర్పులోనికి తెచ్చును. అది మంచిదే గాని చెడ్డదే గాని అంటే ఏంటి? మంచిదాని గురించి చెడ్డదాని గురించి ఆయన తీర్పు తీర్చాడట. గూఢమైనటువంటి ప్రతి అంశమును గురించి. ప్రభునందు ప్రియులారా, వరుసగా ఇప్పుడు నేను చెప్తున్నాను చూడండి. వరుసగా యోబు గ్రంథం 34వ అధ్యాయం 21వ వచనం ప్రకారం, కీర్తనల గ్రంథం 39వ అధ్యాయము 1వ వచనము నుంచి 4వ వచనం ప్రకారం, ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయం 12వ వచనం ప్రకారము, మరియు అదే ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయము 9వ వచనం ప్రకారం మనం చూసినట్లయితే, యవనుడా 11:9 యవనుడా నీ యవనమందు సంతోషపడుము, నీ యవన కాలమందు నీ హృదయమును సంతృప్తిగా ఉండనిమ్ము, నీ కోరిక చెప్పునను నీ దృష్టి యొక్క ఇష్టము చెప్పునను ప్రవర్తింపుము. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకం ఉంచుకొనుము. వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను ఎందులోకి తీసుకొస్తాడు? తీర్పులోకి తీసుకొస్తాడు. యవ్వన కాలమున బాగా నవ్వాలనిపిస్తుంది. ఓకే, నవ్వు, ఎవరొద్దన్నారు? యవ్వన కాలమున శరీర కోరికలు ఇచ్చలు పెరిగి పాపం చేయాలనిపిస్తుంది. సరే, చేస్తున్నావా? చెయ్యి. బట్ రిమెంబర్, వీటన్నిటిని బట్టి దేవుడు నేను ఎందులోకి తీసుకొస్తాడు? తీర్పులోకి. అది మాత్రం మర్చిపోవద్దు. ఎంత స్పష్టంగా లేఖన భాగాలు చెప్తున్నాయి. దేవునికి మహిమ కలుగును గాక. గ్రంథములను బట్టి తీర్పు జరుగును. గ్రంథములను బట్టి. ఈ గ్రంథాలలో ప్రతి మనిషి యొక్క పుట్టుక మొదలుకొని మరణం వరకు అతడు మాట్లాడిన ప్రతి విషయం కూడా ఇందులో ఏం చేయబడుతుంది చెప్పండి? రాయబడుతుంది. అందులో సందేహం లేదు. నాకు ఇంకో మాట కూడా గుర్తొస్తుంది. అది ఎన్నో అధ్యాయం? అబ్రహాం అంటున్నాడు ఒకసారి, ఆది కాండములో అని అంటున్నాడు ఆ మాట. ఏమంటున్నాడు? నీవు న్యాయవంతుడైనటువంటి దేవుడవు, నీవు సర్వ శరీరులకు తీర్పు తీర్చువాడు, న్యాయము చేయడానికి ఒక మాట ఉంది. 18వ అధ్యాయము, ఆది కాండం 18వ అధ్యాయము 25వ వచనమా చూడండి. 18వ అధ్యాయం 25వ వచనం. ఆ చొప్పున చేసి దుష్టులతో కూడా నీతిమంతులను చంపుట నీకు దూరమగునుగాక. నీతిమంతుని దుష్టునితో సమానముగా ఎంచుట నీకు దూరమగునుగాక. సర్వలోకమునకు తీర్పు తీర్చువాడు న్యాయము చేయడా అని చెప్పినప్పుడు చూసారా? అబ్రహాం అంటున్నాడు దేవుని గురించి, అయ్యా నీవు సర్వలోకమునికి ఏం తీర్చేవాడు? తీర్పు తీర్చేవాడు. నువ్వు న్యాయం చేయవా అంటే దాని అర్థం, ఇక్కడ న్యాయము చేయవా అంటే అర్థం ఏంటంటే, దుష్టులతో కూడా నీతిమంతులను ఏం చేయొద్దు అంటున్నాడు అబ్రహాము? నశింపచేయొద్దు అంటున్నాడు. అయ్యా కొంతమంది నీతిమంతులు ఉన్నారు, వాళ్ళను కూడా నువ్వు నాశనం చేస్తావా? అది నీకు న్యాయం కాదు కదా, అది నీకు దూరమగును గాక అని చెప్పేసి ఆ సందర్భంలో అంటున్నాడు, సర్వలోకమునికి తీర్పు తీర్చువాడు న్యాయము చేయడా అంటున్నాడు. దేవునికి స్తోత్రం. మరి ఒక విషయం కూడా చెప్పాలనుకుంటున్నాను. ఇప్పుడు కొన్నిసార్లు మనం పేపర్ మీద రాస్తాం కదా, ఏదో కొన్ని విషయాలు, ఒకరికి లెటర్ రాయటము, లేకుంటే ఇది మన బైబిల్ స్టడీ విషయాలు రాసుకోవటం రాస్తాం కదా. పెన్సిల్తో రాసినటువంటి విషయాలు ఏం చేయొచ్చు? రబ్బర్తో
రఫ్ చేయొచ్చు. పెన్నుతో రాసినటువంటి విషయాలు ఏం చేయొచ్చు? అది కూడా రఫ్ చేయొచ్చు. అది ఉంటుంది. ఏంటది? వైట్నర్ పెట్టి ఏం చేయొచ్చు? రఫ్ చేయొచ్చు, తుడి చేయొచ్చు. ఇనప గంటంతో రాసేటువంటి అక్షరాలను ఏం చేయాలి? ఇనప పొగరు అంటే పాత కాలంలో తాటి ఆకుల మీద, తర్వాత తాళపత్రపు గ్రంథములలో పెద్ద పెద్ద చర్మాల మీద రాశారు. మరి వాటిలో ఏం చేయాలి? ఏమైనా చేయగలమా? తగలబెట్టడం తప్ప ఏం చేయలేం. ఇంకోటి చెప్పను మీకు విషయం, పెన్సిల్తో కానీ పేపర్తో కానీ వ్రాసినటువంటి అక్షరాలు రబ్బర్తో చెడపకుండా, వైట్నర్తో వాటిని కొట్టేయకుండా, ఆ అక్షరాలు కలిగినటువంటి పేపర్స్ని మీరు తగలబెట్టండి. మామూలుగానే తగలబెట్టండి. కావాలంటే బైబిల్ స్టడీ అయిన తర్వాత కూడా మీరు ప్రాక్టికల్ చేయండి. కావాలంటే మీరు తగలబెట్టండి. పేపర్ అంతా తగలబడిపోద్ది, కానీ వాటి మీద ఉన్నటువంటి అక్షరాలు మళ్ళీ క్లియర్గా కనపడతాయి. పేపర్ నల్లగా తగలబడిపోద్ది, బూడిదైపోద్ది, మసి అయిపోద్ది. కానీ ఆ పేపర్ని మొత్తం ఇట్లా చిదిపేసి బూడిద చేయకముందు యాజ్ ఇట్ ఈస్గా మెల్లగా ఆ పేపర్ని ఇట్లా పట్టుకొని మెల్లగా ఇట్లా లేపండి. దాని మీద అక్షరాలు క్లియర్గా చదవచ్చు. ఇంకా పేపర్ కాలిపోయింది కానీ అక్షరాలు చదవచ్చు. ఇది ఎక్కడ వింత, ఇది ఎక్కడ విడ్డూరం. అందుకే ప్రవక్త ఇర్మియా ఏమంటున్నాడు? దేంతో ఆ గ్రంథములలో అక్షరాలు రాయబడతాయి అంట. చదవండి ఇర్మియా గ్రంథానికి మనం వచ్చినట్లయితే, ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 2వ వచనం అనుకుంటున్నా. చూడండి, 17వ అధ్యాయము 2వ వచనం. యూదా పాపము ఇనుప గంటముతో వ్రాయబడి ఉన్నది. యూదా పాపము ఇనుప గంటముతో వ్రాయబడి ఉన్నది. అది వజ్రపు మొనతో లిఖింపబడి ఉన్నది. అది వారి హృదయముల నేడి పలకల మీదను చెక్కబడి ఉన్నది. మీ బలిపీఠముల కొమ్ముల మీదను చెక్కబడి ఉన్నది. పొలములోనున్న నా పర్వతమా. చాలు చూడండి, యూదా వారి యొక్క పాపము దేంతో వ్రాయబడిందంట? ఇనుప పెన్సిల్తో కాదంట, పెన్నుతో కాదంట, దేంతోనంట? ఇనుప గంటముతో. నన్నయ్య భట్టు, ఎర్ర ప్రగడ, తిక్కన్న సోమయాజులు అనేటువంటి మహాకవులు ఉంటారు, గుర్తుందా? ఎర్రయ్య, తిక్కన్న, ఎర్ర ప్రగడ వీళ్ళంతా ఉంటారు కదా. వాళ్ళు రాసినటువంటి కవితలు దేంతో రాశారు తెలుసా మీకు? ఈ ఇనప గంటాలతోనే రాశారు. దేవునికి స్తోత్రం. వాళ్ళు ఇనప గంటములతో, అంటే ఇనప గంటం అంటే ఏమీ లేదు, ఒక ఇనుము పెన్ను. అది ఇనుము పెన్ను. దాంతో కనుక ఏదైనా రాశారంటే అసలు ఇక చెరపటానికి వీలు కాదిక. ఆ విధంగా పరలోకములో ఏ గ్రంథములైతే తెరవబడినవో ఆ గ్రంథాలలో ఉన్నటువంటి విషయాలు ఇర్మియా ప్రవక్త చెప్తున్నట్లుగా దేంతో వ్రాయబడినంట? ఇనప గంటముతో వ్రాయబడినంట. వజ్రపు మొనతో ఏం చేయబడినంట? అవి లిఖింపబడినంట. వజ్రపు మొన అంటే ఏంటి తెలుసా మీకు? వజ్రపు మొన అంటే చూడండి, అదే నేను చెప్పాను ఇంతకుముందు, వజ్రాన్ని వజ్రంతోనే కొయ్యాలి. ఇనుముతో వజ్రాన్ని కొయ్యలేము. వజ్రం అంత గట్టిగా ఉంటుంది. సచ్ ఎ హార్డ్ మెటల్ వజ్రం అంటే. దేవునికి మహిమ కలుగునుగాక. వజ్రాన్ని మరొక ఇతర లోహముతో దాన్ని మనం కొయ్యలేం, బద్దలు చేయలేం. వజ్రాన్ని అంత గట్టి లోహం అది. అటువంటి వజ్రపు మొనతో అవి లిఖించబడి అంట. వజ్రపు మొన. వజ్రం అంటే మరి ఒక అర్థం ఉంది, కాంతివంతమైనటువంటి లోహం. అంటే దాని అర్థం చెప్పనా? వజ్రపు మొనతో రాస్తే చీకట్లో కూడా ఆ యొక్క పేపర్ మీద అక్షరాలు ఎట్ట కనపడితే తళుక్కులు మెరుస్తాయి అనమాట. అది వజ్రపు మొనతో రాయటం అంటే. ఎక్కడో పేపర్ పడేసాం, లేకుంటే ఎక్కడో గ్రంథం పడేసాం, ఇప్పుడు కరెంటు పోయింది. కరెంటు పోతే మనం బైబిల్ చదవగలమా? చదవలే. కానీ వజ్రపు మొనతో రాసినటువంటి బైబిల్ ఉంటే కనుక చీకట్లో కూడా అక్షరాలు తళుక్కు మెరుస్తూ ఉంటాయి, క్లియర్గా చదవచ్చు. వజ్రపు మొనతో రాయటం అంటే అర్థం అదే. ఇప్పుడు దాన్ని బట్టి మనం చూస్తే పరలోకంలో మరి కరెంట్ ఉందా? చెప్పాలి. పరలోకంలో కరెంట్ లేదు. దేవుడు తీర్పు తీర్చే చోట కరెంట్ ఉందా? కరెంటు లేదు.
దేవుడు తీర్పు తీర్చేది ధవళమైనటువంటి సింహాసన తీర్పు అని, అది శూన్యములో ఆ యొక్క తీర్పు జరిగిస్తాడని చెప్పి మనం అర్థం చేసుకున్నాం, ధ్యానించాము. భూమి మీద ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి వెళ్ళాలంటే వీధి లైట్లు ఉండాలి, లేకుంటే పట్టపగల సూర్యుడి కాంతి ఉండాలి. మరి అక్కడ సూర్యుడి కాంతి లేదు, పట్టపగల ఈ కాంతి లేదు, రాత్రిపూట చంద్రుడి యొక్క వెన్నెల లేదు. తర్వాత మనం చూసినట్లయితే ఏంటి, మన కరెంటు లైట్లు లేవు. కరెంటు లైట్లు లేని చోట, సూర్యుడి యొక్క వెలుతురు లేని చోట, చంద్రుడి యొక్క వెన్నెల లేని చోట ఈ గ్రంథాల్లో ఉన్నటువంటి విషయాలు ఎట్ట కనపడతాయి? ఆయన మహిమలో వజ్రపు మొన. ఏం చెప్పండి అది? వజ్రపు మొన. పైగా ఆయన ఏమై ఉన్నాడు? వెలుగై ఉన్నాడు. వజ్రపు మొనతో యూదా పాపము లిఖించబడింది, ఇనప గంటముతో వారి యొక్క పాపములు లిఖించబడినవి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మాంసం కానీ, కూరగాయలు కానీ, పాలు కానీ, పండ్లు కానీ, ఫ్రూట్స్ కానీ ఫ్రిడ్జ్లో పెడితే నెల రోజులైనా 2 నెలలైనా చెడిపోకుండా ఎంత భద్రంగా ఉంటాయో. ఇప్పుడు చదివినటువంటి ఈ యొక్క వచనాలన్నింటినీ బట్టి ప్రతి మనిషి పుట్టుక మొదలుకొని చనిపోయేంత వరకు వారు చేసే ప్రతి క్రియ ఇనప గంటముతోనూ వజ్రపు మనతోనూ ఆ గ్రంథంలో ఏం చేయబడుతుంది చెప్పండి? రాయబడుతుంది. కాబట్టి ఈ తీర్పు జరిగేటువంటి విధానం 3 విధాలుగా చెప్పాను. ఒకటి గ్రంథములను బట్టి, రెండవది ఏంటి కాలములను బట్టి, మూడవది ఏంటి జీవ గ్రంథమును బట్టి. ఈ 36వ భాగములో మృతుల పునరుద్ధానమును గురించి లేదా పాపాత్ములైనటువంటి మృతుల తీర్పు గురించి మనము ధ్యానించుకుంటూ, ఎవరు తీర్పు తీరుస్తారు, ఎక్కడ తీర్పు తీర్చబడను, ఈ యొక్క తీర్పులో ఎవరు నిలబడతారు అని మనం ధ్యానించుకుంటూ, తీర్పు తీర్చేటువంటి విధానములు 3 అని ధ్యానించాము. ఆ 3 విధానాల్లో ఏం ధ్యానించాము మనము? గ్రంథములను బట్టి అని మనం ధ్యానించాం. మిగిలినటువంటి 2 కార్యాలు, మరికొన్ని కార్యాలు 38వ భాగములో మనం ధ్యానించుకుందాం. అప్పటి వరకు ఈ కార్యములు దేవుడు మీ హృదయాలలో ఆలోచింపచేసి మిమ్మలను రాకడకు రాజ్యమునకు సిద్ధపరచునుగాక. ఆమేన్. ప్రార్థన. స్తోత్రం 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 స్తోత్రం. కృపగలిగిన తండ్రి, పరిశుద్ధుడా, నీ పాదాలకి స్తోత్రం. ఈ సమయంలో ప్రభువా, నీవు నీ దాసును మరుగుపరుచుకొని తీర్పు తీర్చబడును, ఎక్కడ తీర్చబడును అయ్యా, ఎలాగా తీర్చబడును అని ఒక్కొక్క విషయాన్ని, ఈ లోతైన సత్యాలని ప్రభువా, మరుగైన సత్యాలని నీవు బయలుపరిచినందుకు నీకు స్తోత్రం. కాలమును బట్టి, గ్రంథమును బట్టి ప్రభువా తీర్పు తీర్చబడుతుందని ఈ ప్రభువా, నీవు ఈ సమయంలో ప్రభువా నీవు మాతో నీవు మాట్లాడిన మాట గ్రంథములు విప్పబడును, ఈ గ్రంథమును బట్టి అలాగని ఒక్కొక్క విషయాన్ని నీవు వివరిస్తూ వచ్చావు. శూన్యములో అయ్యా తీర్పు తీర్చటానికి అయ్యా పనిముట్టుతో ఇనుప గంటముతో అయ్యా నీవు చేయబడిన వజ్రము అయా మొనంతో చేయబడిన ఒక శ్రేష్టమైన లిఖించటానికి ఎవరు కొట్టివేయబడనిది, ఎవరు తుడిచివేయబడనిది, ఎవరు దాన్ని నాశనము చేయబడనిది నీవు భద్రంగా వచ్చావు. మా నడకని, మా ఆలోచనని, మేము కూర్చున్నది, మాట్లాడేది అయ్యా మీ ప్రతి విషయాన్ని ఒక్కొక్కటి ప్రభా నీవు లిఖించబడి ఉన్నది. ఆ దాన్ని ప్రభా ఈ కృపాకాలములో నీ రక్తము చేత కడగబడటానికి నీవు మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకు స్తోత్రం. ఈ కృపాకాలము మా పాపములని మమ్మల్ని మేమే శుద్ధి చేసుకునే అవకాశం మాకు ఇచ్చావు నాయన. ఈ సమయంలోనే మమ్మల్ని మేమే ప్రభా మమ్మల్ని మేమే పరిశుద్ధపరచుకొని నీ రక్తము చేత కడగబడి నీ మహిమగల రాకడికి మమ్మల్ని సిద్ధపరచు. ఈ తీర్పుకు గురి కాకుండా మమ్మల్ని తప్పించి నీ రాకడికి సిద్ధపరచమని యేసు నామములు అడుగుచున్నాను తండ్రి. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసము సన్నిధి సకల పరిశుద్ధులకి, కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డకి, ఈ మాటలు వింటున్న ప్రతి వ్యక్తికి, బోధించిన దైవజనునికి సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, గ్రంథములను బట్టి అని అక్కడ వరకే ధ్యానించాము. మిగతా 2 విధములుగా, అంటే కాలములను బట్టి,
జీవ గ్రంథమును బట్టి అనేటువంటి వాటి ప్రకారం కూడా తీర్పు జరుగుద్ది, ఏ విధంగా జరుగుద్ది అనేటువంటి విషయాలను 38వ భాగములో ధ్యానించుకుందాం. అప్పటి వరకు దేవుని కృప మిమ్ములను ఈ విషయాలను ఆలోచింప చేయనట్లుగా దేవుని కృప మీకు సహాయపడును గాక. ఆమెన్, ఆమెన్. మీ అందరికీ కూడా మా యొక్క వందనాలు.